కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ ద గ్లోబల్ వాల్యూ చైన్. సో గ్లోబల్ వాల్యూ చైన్ అంటే మనకి ఏదైతే ఉంటుందో మనము ఆల్రెడీ వచ్చేసి గ్లోబలైజేషన్లో ఉన్నాం కాబట్టి సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఎకానమీ, ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రేడ్ ద అసెంబుల్ అండ్ ద పార్ట్స్ అనేటివి చేసి సో దాని ప్రకారము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తాం. సో ఆ కంటెక్స్లో ఫస్ట్ది ఇండియాస్ BVAX రేషియో డిక్రీజ్డ్ ఇన్ 2020 కంపేర్డ్ టు 1995 ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ మనకి ఇన్కరెక్ట్. సో ఫస్ట్ మనకి BVAX అంటే ఏంటి అని అంటే షేర్ ఆఫ్ ఫారిన్ వాల్యూ ఇన్ ఎక్స్పోర్ట్స్. సో అంటే ఏంటి అని అంటే మనం ఏదైతే ఒకటి గూడ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో అందులో ఫారిన్ కంటెంట్ అనమాట. అంటే ఏంటంటే ఫారిన్ గూడ్ కానీ సో ఫారిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ సో ఆ వాల్యూ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద డొమెస్టిక్ కంటెంట్. అంటే ఏంటి అని అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దాంట్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రా మెటీరియల్లో కానీ లేకపోతే ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు సో ఎక్కువ వాల్యూ అడిషను మన డొమెస్టిక్ కంటెంట్ కన్నా ఎక్కువ ఫారిన్ ప్రోడక్ట్స్ని కనుక యూస్ చేస్తే సో దాన్ని ఏమంటామంటే BVAX అని అంటాము. సో అది మనకి యాక్చువల్గా 1995లో ఎక్కువ ఉంది, ఇక్కడ డిక్రీజ్డ్ కాదు ఇంక్రీజ్డ్. సో ఆ కంటెక్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ది వియట్నాం BVAX రేషియో ఈజ్ అరౌండ్ 48%, మచ్ హయ్యర్ దాన్ ఇండియా. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ రైట్. సో బికాజ్ వియట్నాం ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్తో ఎక్కువ ట్రేడ్ ఏ కంటెక్స్లో తీసుకున్నారు అంటే అసెంబ్లీ లైన్స్ అంటే పార్ట్స్ అండ్ ద పార్ట్స్ అనేటివి ఎక్కువ వియట్నాం వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని సో అక్కడి నుంచి వాళ్ళు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంక్రీజ్ చేశారు. సో ఆ కంటెక్స్లో సెకండ్ స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్ థర్డ్ది ద సర్వే సెట్ ద లోయర్ ఇంపోర్ట్ టారిఫ్స్ అండ్ ఎఫిషియంట్ లాజిస్టిక్స్ వుడ్ హెల్ప్ ఇన్ బెటర్ ఇంటిగ్రేషన్ ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్. సో ఈ గ్లోబల్ వాల్యూ చైన్లో ఎక్కువ ఎఫెక్టివ్గా కాంపిటీషన్ కానీ పార్టిసిపేషన్ కానీ ఏ కంట్రీ అయినా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్గా టారిఫ్ రేట్స్ అనేటివి కంట్రోల్ అవ్వాలి. సో టారిఫ్ రేట్స్ ఎప్పుడైతే ఇంపోర్ట్ చేస్తున్న గూడ్స్లో టారిఫ్ రేట్స్ అనేటివి తక్కువగా కనుక ఉంటే అప్పుడు ఆ కంట్రీస్ రా మెటీరియల్స్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాయి. సో ఆటోమేటిక్గా దానివల్ల గ్లోబల్ వాల్యూ చైన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని ఎకానమిక్ సర్వే సజెస్ట్ చేస్తుంది. సో ఆ కంటెక్స్లో మనకి థర్డ్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.